హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు శ్రీకాకుళం ఫేమస్ అయిన నువ్వుల చుప్పులు అయితే చేసుకున్నామండి. చూడండి ఎంత బాగున్నాయో, చూడడానికి అంతే టేస్ట్ ఉన్నాయండి. ఒక్క చేత్తో ఇరుపుకుంటే చాలండి, ముక్కలైపోయి అంత మెత్తగా వచ్చాయి అన్నమాట. చాలా టేస్ట్ అయితే బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా చేసుకోవాలి అంటే, మనమైతే బియ్యం తీసుకోవాలండి. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను. మనము అరిసెలకి ఎలాగా నానపెట్టి పట్టించుకుంటాము పిండిని, అలా పట్టించుకోవాలన్నమాట. అదే పిండిలో మనకి ఎన్ని కావాలంటే అన్ని నువ్వులు అండి. అంటే మనకి ఎక్కువగా కావాలంటే ఎక్కువగా, తక్కువగా కావాలంటే తక్కువగా అయితే నువ్వులు వేసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇందులోనే కొంచెం వాము కూడా వేసుకోవాలన్నమాట. చాలా టేస్ట్ అయితే బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఈ మాదిరిగా మనమైతే ముద్దనైతే కలిపేసుకోవాలి చుప్పులకి. ఎందుకంటే లూజ్ అయినా బాగోదు, టైట్ అయినా బాగోదు అనమాట. అంటే చూడడానికి రావన్నమాట చుప్పులు. మేమైతే శ్రీకాకుళంలో అయితే చుప్పులు అంటాము. అదే తెలంగాణ వాళ్ళైతే సకినాలు అంటారండి. ఇగోండి, ఇలా మనము చుప్పుల్ని చుట్టుకోవాలన్నమాట. మనము చూసే అంత ఈజీ ఏం కాదండి అలా చుట్టడము, కొంచెం కష్టమే. నాకైతే కష్టమే అనిపించింది. మా అత్తగారు అయితే బాగా చేస్తారండి. ఆవిడకైతే బాగా వచ్చు ఇటువంటి వంటలన్నీ. వీటినైతే సకినాలు అంటారండి తెలంగాణ వాళ్ళైతే. చూడండి ఎలా చేస్తున్నారో, ఆవిడ భలే చేస్తారండి. మాకైతే చాలాసేపు ట్రై చేసాం కానీ అస్సలు సరిగా కుదరలేదు అనమాట. లాస్ట్లో ఎలాగోలా కొన్ని అయితే చేసాము. ఇదే కాదండి, ఇంకా పెద్ద పెద్ద చేస్తారండి. మా ఊరు సైడ్ మ్యారేజ్లకు అయితే ఆడపిల్లవారు సారి పెడతారు కదండి. ఆ సారిలో అయితే ఈ చుప్పులు, బెల్లం చుప్పులు, చప్పనివి కూడా పెడతారండి. ఒక్కొక్కటి ప్లేట్ అంత చేస్తారనమాట. అంత సైజ్ చేస్తారు. టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ సైజ్ చేసుకుంటామన్నమాట మ్యారేజ్కి సారిలో. నేనైతే ట్రై చేశాను, సరిగా రాలేదనమాట నాకు. అవన్నీ మా అత్తగారు చేస్తే మేమైతే మధ్య మధ్యలో 1, 2 అలా చేస్తూనున్నాము. కానీ మాకైతే సరిగా రావట్లేదు. కొంచెం కష్టంగానే ఉందండి ఈ చుట్టడం మాత్రము. కష్టంగా ఉన్న టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఒకసారి మనం ట్రై చేయాలన్నమాట, అప్పుడైతే మనకు వస్తుంది. ఇంకొండే కాసేపు మనము గాలిలో ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టి ఆయిల్ పెట్టి మనం ఇగోండి ఇలా తెచ్చి వేయించుకోవాలన్నమాట. ఒకటేసారి ఒక 10, 15 వేసుకొని వేయించుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. కిందవి మీదవి అలా కలుపుతూ ఉంటే నీట్గా వేగుతాయి అన్నమాట. ప్లీజ్ అండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఈ చుప్పులు తెలుసో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు రాకపోతే ట్రై చేయండి ఒకసారి. ట్రై చేస్తే ఏమైనా మనకి సాధ్యం కానిదేంటూ ఏమి లేదు. ఇదిగోండి ఎగిపోయాయి కదా, ఇప్పుడు తీసేయడమే. బాగా ఎక్కువగా వేయించకూడదండి, మళ్ళీ నువ్వులు ఉంటాయి కదా మాడిపోతాయి. ఇగో ఇంతేనండి, ఇంత బాగా కూడా యాగనక్కర్లేదు. మేమైతే కొంచెం ఎక్కువగానే వేయించాము. ఇదిగోండి చుప్పులు అయితే రెడీ అండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే మీరు ట్రై చేస్తే మాకైతే కామెంట్ చేయండి. మీకు తెలిస్తే కూడా మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నచ్చుతాయి. ఈ టేస్ట్ చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకైతే బాగా నచ్చుతాయండి, ఎందుకంటే కారం ఉండవు కదా, చప్పగా సూపర్ ఉంటాయి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.